మేషరాశి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది, కానీ ఖర్చుల మీద కన్ను వేసి ఉండడం మంచిది. అదనపు ఆదాయ మార్గాల మీద శ్రమ పడడం ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు 1-2 ఆఫర్లు అందుతాయి. కుటుంబ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి జీవితంలో కొద్దిగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రభావం పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. వృషభ రాశి ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా సత్ఫలితాలనిస్తాయి. తోబుట్టువులకు అండగా నిలబడతారు. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి జీవితం చాలా వరకు ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతుంది. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. మిథున రాశి ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా ఖర్చులు పెరిగినప్పటికీ ఇబ్బంది ఉండదు. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబం మీద బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఏమాత్రం డోకా ఉండదు. కర్కాటక రాశి ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికర స్థాయిలో ఉంటుంది. వ్యాపారంలో కొద్దిగా మార్పులు చేసి లాభాలు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. తలపెట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పిల్లలు చదువుల మీద మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది, కానీ దాన ధర్మాలు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కన్య రాశి బాగా దగ్గర బంధువులు ఇంటికొచ్చే అవకాశం ఉంది. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగ జీవితంలో పనిభారం బాగా పెరుగుతుంది. వృత్తి జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యల్ని చాలా వరకు పరిష్కరించుకుంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ జీవితం సామరస్యంగా, అన్యోన్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. తులరాశి పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు బాగా ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. అనుకోకుండా కొందరు చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృశ్చిక రాశి కుటుంబ వ్యవహారాలను చాలా వరకు చక్కబెడతారు. ఇంటి పనులు, బయట పనుల్లో మీ ప్లాన్లను విజయవంతమవుతాయి. మాటలకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు తొలగిపోతాయి. అత్యవసర వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ప్రయాణాల వల్ల లాభాలుంటాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. ధనుస్సు రాశి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. బంధుమిత్రుల్లో కొందరిని ఆర్థికంగా ఆదుకుంటారు. గృహ నిర్మాణ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో కూడా లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. మకర రాశి
సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలమవుతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. 1-2 ఆశించిన శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులకు సహాయ సహకారాలను అందిస్తారు. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. కుంభరాశి 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి అనుకోకుండా బయటపడతారు. కొద్ది వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతోంది. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల చదువుల విషయంలో ఊహించని శుభవార్త అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీనరాశి వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా షాపింగ్ చేస్తారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి.